ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మద్యం రేట్లు పెంచేది లేదని మంత్రి జూపల్లి చెప్పినా బెల్ట్ షాపులు పెట్టి ప్రజల రక్తమాంసాలు పీల్చి వేల కోట్లు ఆదాయం సమకూరుస్తుందా ప్రభుత్వం అని కామెంట్లు చేశారు హరీష్ రావు. ఈ తరహా వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. జూపల్లి అనని మాటల్ని అన్నట్టుగా హరీష్ రావు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం. ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ రావు గారు వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు. నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు? లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట, వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమన్నా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు.